ఇదిగోండి సార్ మేము చేస్తున్న సినిమా సగం కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం బ్యాలెన్స్ చూస్తాం. జగనన్న గారు మంచి మనసుతోటి మాకు సహాయం చేస్తే ఈ సగం కంప్లీట్ చేస్తాము, మాకు అయిన అప్పులు తీర్చుకుంటాము, మమ్మల్ని మీరు గట్టెక్కించిన వాళ్ళు అవుతారు సార్. దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి సార్. కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నారు, ఒకసారి వస్తున్నాడు, ఆయన అయితే అడుగుదాం. అసలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారో లేకపోతే ఆయన అసలు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి వీడియోలు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. మన ఏపీ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ చెప్పగలరా సార్? మీరు చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా చెప్పగలుగుతారని మన నమ్మకం. అది చావాలో బ్రతకాలో అర్థం కావట్లేదు సార్. దేనికి సార్ గవర్నమెంట్ గురించి చెప్పమంటే మీరు చావాలో బతకాలో అర్థం కావట్లేదు అని అంత ప్రెస్టేజ్లో ఉన్నారు. మీరు ఏమన్నా మీ బాధకు గల కారణాలు చెప్పగలరా? చెప్తాను సార్, డెఫినెట్గా. కూర్చోండి సార్, పక్కన కూర్చొని చెప్తాను సార్. సరే సార్, అక్కడ మీరు కూర్చోండి, అయితే వస్తాను, చెప్తాను. అక్కడ కూర్చొని చెప్తారా సార్? అయితే 2 మాటలు. ఓకే సార్, కూర్చోండి. సార్ అదే అడిగాను, ఆల్రెడీ వచ్చి కూర్చొని చెప్తా అన్నారు కదా, మరి మీ బాధకాల కారణాలు ఏంటి ఏమైనా చెప్పగలరా సార్? ఓకే సార్. యాక్చువల్గా నేను ఒక ఫిలిం డైరెక్టర్ అండి. ఆల్రెడీ కొన్ని 7 ఫిల్మ్స్ చేశాను, 5 సినిమాలు రిలీజ్ చేసుకున్నాను. అంతా హ్యాపీగా ఉంది, కానీ తింటానికి తిండి లేదండి. నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? చాలా మేము అందరికీ సంతోషాన్ని ఇచ్చే ఫిలిం డైరెక్టర్ వాడు ఇంత కష్టం ఉన్నవాడికి సంతోషాన్ని పంచుతాం. బట్ మేము ఎంత బాధలో ఉన్నాం, మా బాధను పంచుకునే వాళ్ళు ఎవరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. అది ఇప్పుడు నేను రీసెంట్గా ఒక సినిమా చేసినప్పుడు నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పిక్చర్ చేశాం సార్. డబ్బులు లేకపోయినా కూడా ఆ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సినిమాని కంప్లీట్ చేయలేదు, మధ్యలో ఆపేశాము. యాక్చువల్గా అప్పుడు మా సీఎం గారు ఉండేవారు, చంద్రబాబు గారు ఉండేప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ బాగుండాలని బాగుకోరి ఆయన ఒక సబ్సిడీ పెట్టారు. మరి అది కంటిన్యూ అవుతుంది, కానీ ఇప్పుడు రేపు మళ్ళీ నాకు 6 months దగ్గర కావచ్చింది సార్. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక 1 month అయిపోయింది, ఎలక్షన్ దాటినాక మళ్ళీ రిజల్ట్ అని 1 month అయిపోయింది. ఇప్పుడు 3 months నాకు టైం వేస్ట్, ప్లస్ 3 monthsకి నేను ఇంట్రెస్ట్ కట్టుకోవాలి సార్. ఎంత అవుతుంది నాకు బడ్జెట్? ఇప్పుడు మరి సీఎం గారు జగన్ గారు వచ్చారు, ఓకే హ్యాపీ, ఎవరైనా సీఎం గారు కావాలి, ఈజ్ ఆల్సో గుడ్ పర్సన్, అదేం కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాడ్గా వస్తుంది సార్. ఇప్పుడు నేను రోజు టీవీ చూస్తున్నాను, తర్వాత ఇవేది మన కేబుల్ చూస్తే ప్రతి వాళ్ళు కూడా దాంట్లో బ్యాడ్ ప్రాపగండా వస్తుంది. అంటే ఆయన మంచి మనిషి, బట్ ఎందుకు చూసుకోవట్లేదు? మడమ ఎదురు తిరగదు అనే మనిషి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టారు సినిమా ఇండస్ట్రీకి. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సబ్సిడీ అనౌన్స్మెంట్ చేశారు, బాగుంది. తర్వాత తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా సినిమా ఉంటే డెఫినెట్గా దానికి అవార్డు ప్రకటిస్తా అన్నారు. నా ఉద్దేశంతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో, ఆ ప్రోత్సాహంతో నా దగ్గర డబ్బు లేకపోయినా సరే మా ఫ్రెండ్ ఒక ఆయన కలుపుకొని నేను కొంత నా ఇల్లు వాకిలు తాకట్టు పెట్టి సినిమాని నిర్మించడం జరిగింది సార్. అది ఇప్పుడు జగన్ గారు అదే పథకాలు, మరి ఇప్పుడు జగన్ గారు చేసే పథకాలు బాగానే ఉన్నాయి, కాకపోతే అవి ఆయన ఒకసారి వెనకాల ఆయన చెప్పినవి చేస్తున్నాడు, ఒకసారి వెనక చూసుకొని అవి కరెక్ట్గా అవి నడుస్తున్నాయా లేదని అనుమానం మాకు కూడా ఉంది సార్. అందుకని ఇప్పుడు నేను అవే పథకాలని మరి ఇప్పుడు దాన్ని చూపిస్తే మరి జగన్ గారు ఒప్పుకుంటారా లేదని భయం వేస్తుంది సార్. దాని గురించి ఇప్పుడు నేను చేయాలా వద్దాలని ఒక నిస్సాహంగా ఉండిపోవాల్సి ఉంది సార్. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు ప్రజా వ్యతిరేకత ఉంది సార్, అందరూ ఇష్టపడలేదు. ఆయన పెట్టాడు మంచి పథకాన్ని, వాటిని అమలు జరపట్లేదు అని ఒకసారి వెనక చూసుకొని ఎంతవరకు అమలు జరుగుతుందని చూసుకుంటే డెఫినెట్గా చేస్తారు ఆయన. బట్ అలాంటివి ఏం చేయకుండా ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయి పరిగెత్తున్నాడు, కానీ బయట వెనకాల మనిషిని ఆలోచించట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన పథకాల మీద ఆధారపడి నేను సినిమా చేయటం, కంప్లీట్ చేయటం, ఆయన పెట్టిన ఆ పథకాలు ఇప్పుడు ఉంచుతాడో లేదో తెలియట్లేదు. జగన్ గారు ఉంచే సంతోషం, మరి ఇప్పుడు ఆయనకి దాన్ని పెంచినాడు, ఇంకా మా ఇండస్ట్రీకి చాలా సహాయపడిన వారైతే. దానికోసం నేను ఇప్పుడు
ఆ పరిస్థితులు నాకు జగన్ గారు ఇప్పుడు వచ్చాక ఒక 6 months అయింది. 6 months నుంచి నాకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు దాని మీద అమౌంట్ పెట్టాము, ఇప్పుడు సగం మధ్యలో ఆగిపోయింది. అమ్మాలన్నా ఎవరు కొనేవాడు కొనరు, డబ్బులు కావాలి కదా సార్. డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి జాను? ఉన్న డబ్బులన్నీ ఆస్తులు పెట్టి తెచ్చుకున్నాం, తనఖా పెట్టి ఇల్లు తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు అన్కంప్లీట్లో ఉంది సార్. ఇప్పుడు ఇది సార్ పొజిషన్. ఇప్పుడు జగన్ గారు దీన్ని కొంచెం ఆయన ఒక మంచి మనసుతోటి ఆలోచించి మా ఇండస్ట్రీ కూడా డెవలప్ కావాలి అనేది ఒక మంచి మనసుతోటి మాకు సహాయపడితే దాన్ని మించి ఇంకేం లేదు సార్. లేకపోతే మా పరిస్థితి అంటే ఇప్పుడు అధోగతిలో ఉన్నాం సార్. చావలో బ్రతకాలని పరిస్థితిలో ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతున్నాం సార్. మీరు చెప్పేది కూడా కరెక్టే సార్, బాగా ఉంది. అయితే మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏమన్నా మరి మీరు జగన్ గారిని కలవడం కానీ, అలా అలుచల్ని కలవడం కానీ, లేకపోతే ప్రస్తుతాన్ని మీ బాధ చెప్పడం కానీ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? మీరు అన్నట్టుగా జగన్ గారికి వెళ్ళి నా బాధని డైరెక్ట్గా వెళ్ళి బాధని చెప్పాలని అనుకున్నాను సార్. బట్ నేనేం పెద్ద ప్రొడ్యూసర్ని కాదు కదా, నేనేం దిల్రాజు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ని కాదు, గీతా ఆర్ట్స్ అంత పెద్ద ప్రొడ్యూసర్, నన్ను రానిస్తారా లేదా అది డౌట్ నాకు. సరే ఏదే ఏమైనా కదా, ఇప్పుడు నేను అప్పుడు చంద్రబాబు గారు పెట్టిన పథకాన్ని దాని మీద బట్టి నేను సినిమా నాకు డబ్బులు లేకపోయినా సరే మా ఫ్రెండ్ ఏదో హెల్ప్ చేస్తానంటే, నేను డైరెక్టర్ కాబట్టి నా స్టోరీ మీద నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను నా ఇల్లు తాకట్టు పెట్టి కొంత అమౌంట్ తెచ్చి వడ్డీ తీసుకొచ్చి పెట్టి కంప్లీట్ చేశాను సార్. 6 నెలలు అయిపోయింది. ఇంతవరకు మరి ఆ చంద్రబాబు గారు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, హ్యాపీ, సంతోషం, అందరికీ సంతోషం. బట్ ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తారా లేదో ఇప్పుడు నాకు భయం వేస్తుంది సార్ నిజం చెప్పాలంటే. జగన్ గారు పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని కంటిన్యూ చేసినా సంతోషమే, లేదంటే వీరు స్వతహాగా ఇంకా దాన్ని మించిన పథకాన్ని ప్రవేశపెట్టి మాకు సహాయపడితే ఇంకా సంతోషించిన విషయం. జగన్ అన్న గారు దయచేసి మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. ఒక పథకాన్ని నిర్ణయించండి సార్. నెక్స్ట్ ఇంకోటి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, జగనన్న గారు ఇప్పుడు ఎలాగో బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు, సినిమాకి లోన్ ఇవ్వట్లేదు కాబట్టి సినిమా వాళ్ళకి మీరు మంచి మనసుతోటి మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లకు బయట నుంచి ఎక్కడో ప్రైవేట్ లోన్స్ కాకుండా బ్యాంకు నుంచి లోను ఇచ్చే సదుపాయం మాకు కల్పించండి సార్. అది మేము మిమ్మల్ని కోరుకునేది సార్. ఆ సాయం చేస్తే మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి మీరు ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు సార్. డైలీ ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఈరోజు బాధగా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి మీ ఒపీనియన్ ఏమిటి అని అడిగితే, నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కాదండి, ముందు నా బాధని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వ్యక్తపరచండి అని చెప్పడం జరిగిందండి. అందుకని జగనన్న గారు మంచి మనసుతోటి మాలాంటి ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తగిన సహాయం చేస్తారని మేము అర్థిస్తున్నాం సార్. నమస్కారం జగన్ గారు. ఇదిగోండి సార్ మేము చేస్తున్న సినిమా సగం కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది సార్. జగనన్న గారు మంచి మనసుతోటి మాకు సహాయం చేస్తే ఈ సగం కంప్లీట్ చేస్తాము, మాకు అయిన అప్పులు తీర్చుకుంటాము, మమ్మల్ని మీరు గట్టెక్కించిన వాళ్ళు అవుతారు సార్. దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి సార్.